ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా చుక్క గంగారెడ్డి బుధవారం ఎన్నికయ్యారు. ఈ నెల 17వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ పద్దతిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష పదవికి ఈ ఎన్నికలను ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ వారు నిర్వహించారు. ఇందులో 5 అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన జర్నలిస్టులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు ఎన్నికల ఫలితాలను ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ వారు బుధవారం 3/2024 మధ్యాహ్నం 12:15 ప్రకటించారు. ఇటు ఎన్నికల్లో జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి పోలైన ఓట్లలో 79% ఓట్లు సాధించి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా చుక్క గంగారెడ్డి విలేకరులతో మాట్లాడారు. తనపై ఎంతో విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించిన జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ వారి ఆదేశాలను పాటిస్తూ వారి సూచనల మేరకు నడుచుకుంటూ సంఘం అభివృద్ది కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడతానని పేర్కొన్నారు. ఇటు ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించిన ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ కు తనను ఎన్నుకున్న ఓటర్ మహాశయులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఆన్లైన్లో ఓటు వేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నేను రుణపడి ఉంటానని చెప్పేసి కూడా తెలియపరచుకుంటున్నాను. మరి మీ విలువైన ఓటు హక్కును వినియోగించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల వాస్తవ్యులందరూ నాకే ఓటు వేసి 79% అత్యధిక మెజార్టీ ఓట్లతోటి నన్ను గెలిపించినందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఇదే విధంగా మీ సంపూర్ణ సహాయ సహకారాలు, మీ ఆశీస్సులు ఎల్లవేళలా నాకు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి మన సంఘమైనటువంటి ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధిపతులు కానీ మరియు జాతీయ కమిటీ నుండి కానీ ఎలాంటి ఆదేశాలు వచ్చినా తూచా తప్పకుండా ప్రతి సభ్యునికి అట్టి సమాచారాన్ని చేరవేసి జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతూ అట్టి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నటువంటి ఈ 4వ ఎస్టేట్ అయినటువంటి 4th ఎస్టేట్, 4th పిల్లర్గా పిలువబడే జర్నలిస్టులు అత్యంత విలువైన పాత్ర పోషిస్తున్నారని చెప్పక తప్పదు. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంతో ఉద్యమాల కిల్లా అని కూడా పేరుగాంచింది. సిరిసిల్ల కావచ్చు, జగిత్యాల కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈ 4 జిల్లాలు ఇప్పుడు ఏర్పడి ఉన్నాయి. మరి అనేక ఉద్యమాలలో కూడా మనం పాల్పంచుకున్నాం. మరి మన జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొరకు కూడా ఈ 4 జిల్లాల నుండి మనం కృషి చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా ఉన్న మన జర్నలిస్టుల సమస్యలు ఏమున్నా మన సంఘం దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేద్దామని కూడా తెలియపరచుకుంటున్నాం. అలాగే మిగతా జర్నలిస్టు సంఘాలను కూడా కలుపుకొని పోయి అందరం కూడా సోదరభావంతో ఉండి కలిసిమెలిసి పోరాడుతూ మన ఉద్యమ ఆకాంక్షల మేరకు మరి ప్రత్యేకంగా మనం సాధించుకున్నటువంటి తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన కొరకు కృషి చేస్తూ ప్రజా సమస్యలను వెలికి తీస్తూ ప్రభుత్వాల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మన జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కరించుకుందామని, మన జర్నలిస్టులు కూడా ఆర్థికంగా మరియు ఇతరత్ర సౌలభ్యంగా కూడా అన్ని వసతులు కల్పించుకునేందుకు కూడా ప్రభుత్వ పరంగా మనం న్యాయమైన పోరాటం చేసి మన హక్కులను కూడా సాధించుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ ఈ 4 జిల్లాలలోని జర్నలిస్టు మిత్రులందరూ కూడా నాకు 79% ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రత్యేకంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ కూడా నేను ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనట్టుగా వారు ప్రకటించినందుకు కూడా ప్రత్యేకంగా ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఉద్యమ వందనాలు.